అహంకారపూరితంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు, ఇంకా కలిసిపోతారు. కాపులు ఉంటే తప్ప దిక్కులేనటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి వ్యక్తులు వర్గాలు కూడా ఉన్నాయి. ప్రస్తావించుకునేటువంటి సందర్భం కాదు కట్టి మాట్లాడట్లా. ఇంకా ఐకమత్యంగా ఉండాలా, ఇంకా ధైర్యంగా ఉండాలా. ఆర్థిక వనరుల్లో 10% పొలం కోసం తీసేటువంటి పరిణితికి మనందరం రావాలి. 10,000 సంపాదించే సోదరులు 1,000 రూపాయలు పక్కన పెట్టండి, ₹1,00,000 సంపాదించే సోదరులు 10,000 పక్కన పెట్టండి. ఎన్నికల టైంలో మనం దాచుకున్న ప్రతి రూపాయిని ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఆ సమయంలో కలిసినప్పుడు మాట్లాడతాం. అధికారం పరమావధి నేను చెప్పను, కానీ అధికారం మన దగ్గర ఉంటే మనం 10 మందికి చేయగలుగుతాం. మన దగ్గర లేకపోతే 10 మంది ఇతరుల దగ్గర మనం యాచించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండిపోతాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా పేరు తెలియదు, కానీ ప్రతి సోదరుడికి చెప్తున్నా, కాపుల్లో ఆడపడుచులు కీలకమైన పాత్ర పోషిస్తారమ్మా. మా అమ్మ సుఖర్ ఇంద్రాదేవి అలా పెంచకపోతే నేను సుప్రీంకోర్టు న్యాయవాది అయ్యేవాడిని కాదు. ఆవిడ కడుపు కట్టుకుంటేనో రూపాయి దాచుకుంటేనో నేను పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదవడానికి నాకు అవకాశం దొరికింది. నేను మీ అందరికీ చెప్పేదాన్ని ఏంటంటే, కాపు ఆడపడుచులు కీలకం. దయవచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి మగాన్ని సమాయత్తం చేయండి. రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్ద రణరంగం కాబోతున్నది. ఎప్పుడో 28, 29 ఎన్నికలకి 25లో చెప్తానంటే అనుకోవద్దు. చాలా వర్గాలు 10 సంవత్సరాల ముందు నుంచి ప్రిపేర్ అయి ఉంటాయి. మనం కనీసం 3 సంవత్సరాల ముందు నుంచి సమాయత్తం అవ్వాలి అంటే ప్రతి కాపు సోదరి కూడా మీరు నడుము బిగించాల్సినటువంటి సమయం అవసరమైంది. కాపు సోదరి వాళ్ళు నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఒకసారి మన చరిత్రను చదవండి, గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోండి, సరదాగా ఇష్టాగోష్ఠి పెట్టుకోండి, చర్చించుకోండి. కష్టం ఉంటే ఒకరు వాళ్ళు తోడుండండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక కాపును మోసం చేయగలరు. నాకు విన్నపం ఏంటంటే, నమ్మి ఒక కాపు మీ దగ్గరికి వచ్చినప్పుడు కుదిరితే సాయం చేయండి తప్ప మీకు తెలిసి వాళ్ళని చిట్ ఫండ్స్ లో దింపద్దు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో దింపద్దు. పొలం మీద నమ్మకం సన్నగిల్లి వెనుకగా ఎవరు వ్యవహరించినా వారు కుల ద్రోహులే అనేటువంటి సంగతి దయచేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు రామకృష్ణ గారు, ఉంచే కృష్ణమూర్తి గారు, కొట్టే నరేంద్ర గారు, అలాగే కె రవీంద్ర బాబు గారు, అలాగే బాబ్జీ గారు, కుమార్ గారు, ప్రభుజీ గారు, బండారు శ్రీని గారు, సాయం మహేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి టీ వెంకటేశ్వర గారు, తదితర పెద్దలందరినీ కూడా, సత్యనారాయణ గారు అందరినీ కూడా పేరుగా కూడా కలుసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే విఎల్ వెంకటరావు గారు మనందరం కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి వర్ధంతి అవడం మనందరం కూడా ఒక్కసారి అట్లాంటి మహానుభావుల్ని, పొలం కోసం నిలబడినటువంటి వ్యక్తుల్ని, ఎన్నో రాజకీయ పదవుల్ని అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తిని కూడా తలుచుకుంటూ, అట్లాంటి పెద్దల అడుగుజాడల్లో మరింత మంది నడవాలి అని, ఇలాంటి సభా ప్రాంగణాలు మరింతగా చాలా మంది అంటారు. కాపులేదంటే ఎక్కడెక్కడ చిన్న సభల కింద సిద్ధంగా ఎక్కడ పెట్టుకుంటే మీలో 3-4% కాదు కదా, 30% ఉన్న వాళ్ళు ఒకే వ్యక్తి మొత్తం హైదరాబాద్ సరిపోతుందా? ఒకే వ్యక్తి హైదరాబాద్ సరిపోతుందా? అట్లాంటి మైదానాలు ఉన్నాయా? హైదరాబాద్ కాపులకు ఒకే వేదిక మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడ ఎంత చిన్నగా పెట్టుకున్నామో కాదు, ఎక్కడ ఎలా కలిసామనేటువంటి మనందరూ చర్చలో ఉండాలా. మనలో ఐక్యం లేదనేది అబద్ధం. మనందరూ ఐక్యమత్యంతో ఉన్నాం కంటే 70 సంవత్సరాల పాటు అధికారంలోకి రాకపోయినా మనల్ని పీకేవాడు లేడు అంటే కాపుల యొక్క పవర్ అనేటువంటిది ఆలోచించుకోవాలి. కాపులు తోడునాడు మాట్లాడేటువంటి నపోసలు కొంతమంది మొదలయ్యారు. మన పెద్దలు దాసరి రాము గారు లక్ష్మీనాయుడు ఉదంతంలో వెళ్తే అనామకనా కొడుకులు చేసుకోవచ్చు యూట్యూబ్లో దాసరి రాము గారి గురించి మాట్లాడే పరిస్థితి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అన్న రెస్పాండ్ అవ్వండి.